జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తమ భూమిలోకి తమల్ని వెల్లడివ్వడం లేదని, తమకు ఆత్మహత్య చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఓ వృద్ధ జంట ఆందోళన నిర్వహించింది. ఫ్లెక్సీతో నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన సదరు జంట ఎవరైతే సులోచన ప్రతాప్ రెడ్డి, ఈ జంటకు సంబంధించిన భూమిలోకి వెళ్ళాలంటే వెంకటేష్ అనే వ్యక్తి భూమిలో నుంచి వెళ్లాల్సి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో తమ భూమిలోకి వెళ్ళనివ్వకుండా వెంకటేష్ ఇబ్బంది పెడతా ఉన్నాడని, ప్రస్తుతం వెంకటేష్ ములుగు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడని, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడని చెప్పి ఆ వృద్ధ జంట ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా సదరు ఎస్ఐకే అధికారులంతా సపోర్ట్ చేస్తూ ఉన్నది, తమని పట్టించుకోవడం లేదని ఆ వృద్ధ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నరసింహులపేట మండలంలో పంటలు పండించడానికి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షాకాలంలో భారీ వరదల కారణంగా అక్కడ ఉన్నటువంటి అన్ని చెక్ డ్యాములు కూడా కొట్టుకుపోవడంతో చుక్క నీరు కూడా నిలిచే పరిస్థితి లేదు. ప్రధానంగా జయపురం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలకు సాగునీటి సౌకర్యం లేక చెలిమలు తీసుకొని రైతాంగం అంతా కూడా నీళ్లు పారించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని చెక్ డ్యాంల వద్దకు నీళ్లు వదిలే విధంగా ప్రయత్నాలు చేయాలని రైతాంగం అంతా కూడా కోరుతా ఉంది.